ఈరోజు మనము ఒక చాలా సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరం మన గురించి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రూపర్ట్ స్పైరా రాసిన అద్భుతమైన ఆలోచనల ఆధారంగా ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దామా? మనలో ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ మారని ఒక అంశం ఏంటి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎన్నో గుర్తింపులను మార్చుకుంటూ వచ్చాం. ఉదాహరణకి, ఒకప్పుడు మనమంతా నాకు 5 ఏళ్ళు అని చెప్పి ఉంటాం. మరి కొన్నేళ్లకి అదే గుర్తింపుంటుందా? ఉండదు కదా. అప్పుడు నాకు 24 సంవత్సరాలు అంటాం. చూడండి, వయస్సు మారింది, కాని ఆ నేను అనే ఫీలింగ్ మారిందా? ఇది కేవలం వయసుకే పరిమితం కాదు. మన భావోద్వేగాలు కూడా మనకు గుర్తింపుగా మారిపోతాయి. ఒక్కోసారి మనం నేను ప్రేమలో ఉన్నాను అంటాం. అదొక అద్భుతమైన అనుభూతి. కాని మనందరికీ తెలుసు, ఆ ఫీలింగ్ కూడా ఎప్పటికీ ఉండదు. కొంతకాలం తర్వాత అదే వ్యక్తి నేను నిరాశలో ఉన్నాను అనొచ్చు. అంటే మన లోపలి ప్రపంచం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. సరే, ఇవన్నీ మారిపోతూ ఉంటే మరి మారనిదేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ వయస్సులు, భావాలు, పరిస్థితులు, వీటన్నింటి వెనుక స్థిరంగా ఉండేది ఒకటుంది. అదే నేను ఉన్నాను అనే స్పృహ. ఆ మూల ఉనికి ఎప్పటికీ మారదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా మంచి పోలిక ఉంది. మన ఉనికి అనేది సినిమా థియేటర్లోని స్క్రీన్ లాంటిది. మన జీవితంలో వచ్చే ఆలోచనలు, భావాలు, అనుభవాలన్నీ ఆ స్క్రీన్ మీద ప్లే అయ్యే సినిమా లాంటివి. ఈ పోలికని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఒకవైపు స్క్రీన్ అంటే మన అసలైన ఉనికి, మరోవైపు దానిమీద ప్లే అయ్యే సినిమా అంటే మన అనుభవాలు. స్క్రీన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కదా. దానిమీద ఏ సినిమా ఆడినా అది మారదు. కాని సినిమా, అది నిరంతరం మారుతూ ఉంటుంది. స్క్రీన్ అనేది స్థిరమైన నేపథ్యం, దానిమీద వచ్చే దృశ్యాలు మాత్రం తాత్కాలికం. ఆ స్క్రీన్ లేకపోతే ఈ అనుభవాలనే చిత్రాలు అస్సలు కనిపించవు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలోచన ఏదో కొత్తది కాదు, లేదా ఒక్కరి సొంతమంతకన్నా కాదు. ఇది చరిత్ర అంతటా, ప్రపంచంలోని అనేక గొప్ప సంప్రదాయాలలో పదే పదే చెప్పబడిన ఒక గొప్ప సత్యం. చూడండి, ప్రపంచంలోని గొప్ప గొప్ప సంప్రదాయాలన్నీ ఇదే విషయాన్ని ఎలా చెప్పాయో. క్రైస్తవంలో నేను మరియు నా తండ్రి ఒక్కటే అంటారు. బౌద్ధమతంలో నిర్వాణం మరియు సంసారం ఒక్కటే అంటారు. ఇక హిందూ మతంలోనైతే ఆత్మ మరియు బ్రహ్మం ఒక్కటే అనేది మూల సిద్ధాంతం. సూఫీ సంప్రదాయంలో కూడా ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో వారు తమ ప్రభువును తెలుసుకుంటారు అని చెప్తారు. మాటలు వేరైనా భావం ఒక్కటే. మన అసలు స్వరూపం, ఈ విశ్వం యొక్క ఉనికి రెండూ వేరు కాదు, ఒక్కటే. ఈ సందర్భంలో ఎగ్జిస్టెన్స్ అనే మాటకి అర్థం తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది లాటిన్ పదాల నుండి వచ్చింది. ఎక్స్ అంటే బయటకు, సిస్టెరే అంటే నిలబడటం. అంటే ఉనికిలో ఉన్న ప్రతీదీ ఒక మూల నేపథ్యం నుండి బయటకు నిలబడి ఉన్నట్టు కేవలం కనిపిస్తుంది. ఆ స్క్రీన్ మీద సినిమా దృశ్యం వేరుగా కనిపించినట్టు. సరే, ఇదంతా బాగుంది. కాని మన రోజువారీ జీవితంలో దీనికి సంబంధమేంటి? నిజానికి ఈ ఏకత్వాన్ని మనం కొన్ని లోతైన అనుభవాల్లో స్పష్టంగా చూడొచ్చు. అవే ప్రేమ, అందం వంటివి. గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడు గమనించారా, నేను వేరు, వాళ్లు వేరు అనే ఫీలింగ్ తగ్గిపోతుంది. ఆ క్షణంలో ఇద్దరు వ్యక్తులు అనే భావన కరిగిపోయి ఒకే ఉనికి యొక్క అనుభూతి కలుగుతుంది. మన ఉనికిని మనం ఎదుటివారిలో గుర్తిస్తాం. అలాగే అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు కాని, మంచి సంగీతం వింటున్నప్పుడు కాని నేను చూస్తున్నాను అనే భావన పోయి మనం ఆ అందంలో ఒక భాగమైపోతాం. మనకీ ప్రపంచానికి మధ్య ఉన్న గోడ కూలిపోతుంది. ఆ క్షణంలో వెల్లడయ్యేది కూడా అదే ఏకీకృత వాస్తవికత. ఇప్పటిదాకా మనం దీని బుద్ధితో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ విశ్లేషణ చివరి అంకంలో దీని కాస్త అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. స్పైరా కవితలోని కొన్ని వాక్యాలు మనకు సహాయం చేస్తాయి. నేను శూన్యం కాని అన్నింటినీ కలిగి ఉన్నాను. నేను మాట్లాడతాను కాని నిశ్శబ్దంగా ఉంటాను. నేను విశ్రాంతిలో ఉన్నప్పుడు కదుల్తాను. నేను తెలుసుకుంటాను కాని నన్ను తెలుసుకోలేరు. అంటే ఈ మూల చైతన్యమనేది తెలుసుకునేది, కాని మనసు చేత తెలుసుకోబడే ఒక వస్తువు కాదు. చివరిగా, నావైపు తిరగండి, నేను మిమ్మల్ని నాలోకి తీసుకుంటాను. ఈ మాటలతో మన అంతరంగంలోకి ప్రయాణించమనే ఒక ఆహ్వానంతో ఈ విశ్లేషణను ముగిద్దాం.